హలో! హాయ్ అందరికీ. నేనైతే సున్నుండలు చేశాను. నా స్టైల్‌లో నేను ఎలా చేశానని చెప్పి ఫుల్ వీడియో అయితే చేశానండి. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు పిల్లలైతే నట్స్ గానీ, డ్రై ఫ్రూట్స్ కానీ సరిగ్గా తినరు గదా! వాళ్ళ కోసమండి ఈజీ ప్రాసెస్ చేత కాని వాళ్ళు కూడా చేసేయొచ్చు. నేనేమేమి తీసుకున్నానో చూడండి. 1 కప్పు బాదం గింజలు, అలాగే 1 కప్పు మినపప్పు సిమ్‌లో పెట్టి మరీ ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకి. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టకండి. సిమ్‌లో పెట్టే చేసుకోవాలి. అలాగే ఒక కప్పు కాదు గానీ, ముక్కాలు కప్పు తీసుకున్నాను దోస గింజలు, అలాగే సన్‌ఫ్లవర్ గింజలు ఉంటాయి గదా! అవి ఒక కప్పుకి కొద్దిగా తక్కువే తీసుకున్నాను. అలాగే నువ్వులు కూడా సేమ్ కొలతలు మీకు వీడియోలో కనబడుతుంది గదా! అదే కొలతలతో తీసుకున్నాను. ఇవన్నీ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతాయి. చాలా నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి. ఇవి ఫ్రై చేయడంలోనే టేస్ట్ అనేది తెలుస్తది మనకి. ఫ్రై అయిపోయిన తర్వాత చల్లగా చల్లారిన తర్వాత అండి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఎక్కువ మెత్తగా అయితే పట్టేయకండి. ఎందుకంటే తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది తెలీదు. కొంచెం బరకగానే ఉండాలి. అలాగే నేనైతే అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. మీకు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే మీరు 2 కప్పులు తీసుకోవచ్చండి. నేనైతే 1.5 కప్పు తీసుకున్నాను. కరెక్ట్‌గా సరిపోయింది. అదే కప్పుతో ముక్కాలు కప్పు నెయ్యి కూడా కొంచెం కాచి పక్కన పెట్టుకోండి. నెయ్యి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా వేసి కలుపుకోండండి. మొత్తం ఒకటేసారి ఏసేస్తే ఉండైపోతది. అట్లా ఉండలు లేకుండా కొద్దిగా వేసి కలుపుకుంటా చూడండి మీకు లడ్డూ చుట్టడానికి సరిపోద్ది మనకనేట్టుగా ఉంటే ఆపేసేయండి. చిన్న లడ్డూలు చుట్టి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆరిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 20 రోజులు, నెల రోజుల వరకు ఉంటాయండి. ఎవరన్నా తిన్న పిల్లలకుంటే ఈ విధంగా డైలీ ఒక్కొక్క లడ్డు ఇవ్వండి. చాలా మంచిది హెల్త్‌కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.